ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఈరోజు నిమ్మ అనే 2 అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం. నిమ్మ అనగానే మనకు నోరూరుతుంది. నిమ్మ ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మ కాయైనా పండైనా రసం మాత్రం చిప్పిల్లుతూనే ఉంటుంది. నిమ్మ పండ్లతోనే తొక్కుబెట్టినా నిమ్మకాయ తొక్కు అని అంటారు. అది నాలుకకు రుచి కలిగించడమే గాక పైత్యానికి చక్కని మందు కూడా. పూర్వకాలపు పురుషులు బాగా మీసాలు పెంచి మీసం మీద నిమ్మకాయలను నిలబెట్టి తమ అహంకారాన్ని ప్రదర్శించేవాళ్ళు. మీసాల మీద నిమ్మకాయలను నిలుపుకోవడం మగతనానికి చిహ్నంగా భావించేవారు. పాఠశాలల్లోని విద్యార్థుల నోట్లో ఒక చెంచా పెట్టి అందులో నిమ్మకాయ ఉంచి పరిగెత్తించేవాళ్ళు. అదొక పోటీ. నిమ్మకాయ కింద పడకుండా గమ్యాన్ని చేరుకున్న వాళ్ళు గెలిచినట్టు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజు పేరు నిమ్మనాయుడు. అతని పేరు మీదుగా వెలిసిన పట్టణమే నిమ్మల. అది కాస్త నిర్మలైంది. ఇప్పటికీ పాత తరం వాళ్ళు నిమ్మల అని అంటారు. నిమ్మనాయుడు తవ్వించిన చెరువులు, కట్టించిన కోటల ఆనవాళ్లు ఈనాటికి నిలిచి ఉన్నాయి. సంస్కృతంలో నిమ్మను నింబు అని నింబుకం, నింబూకం, లింపకం, లికుచం అనే పర్యాయ పదాలతో పిలుస్తారు. ఆయుర్వేదంలో ఆమహ, జంబీర, వహిని, దీప్త, దంతాఘాత అనడమేగాక నింబూక పానకం కూడా వైద్య పరిభాషలో మందు. మనమైతే నిమ్మకాయ రసం అంటాం. పాతతరం తెలంగాణ వాళ్ళు నింబూక షర్బత్ అంటారు. ఆంగ్ల మానసపుత్రులైన ఈనాటి యువతరం లెమన్ జ్యూస్ అంటారు. లెమన్ జ్యూస్ అంటే గుర్తుకు వస్తున్నది. లెమన్ గ్రాస్ కూడా ఉంటుంది. దాన్నే తెలుగులో నిమ్మగడ్డి అంటారు. వరిగడ్డిలాగా నిటారుగా పెరిగే ఈ గడ్డిని నలిపితే నిమ్మ వాసన వస్తుంది. దీంతో టీ తయారు చేసుకొని తాగుతారు. అందులో ఎన్నో ఔషధ గుణాలున్నట్లు పరిశోధకులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ను నిరోధించే శక్తి ఈ నిమ్మగడ్డికి ఉన్నదన్నమాట. లిమోన్ అనే అరబ్బీ పదానికి అర్థం పుల్లని పండు అని. కనుక నిమ్మ పండును లిమవు అని, నిమవు అని పిలిచారు అరబ్బులు. అదే లెమన్ అయిందని వృక్షశాస్త్రజ్ఞులు అంటారు. ఈ నిమ్మ పండుకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. అతన్ని దబ్బ పండు అంటారు. కొందరు దాన్ని గజనిమ్మ అని కూడా అంటారు. గజం అంటే ఒక కొలత. కానీ ఏనుగు అని మరో అర్థం కూడా ఉన్నందున ఏనుగు వంటి పెద్ద పండు అని అర్థం చేసుకోవాలి. నిమ్మ వలనే ఉండి పెద్దగా ఉంటుందన్నమాట. ఈనాడు గజ అనకుండా పెద్దదాన్ని మెగా అంటున్నారు. ఆంగ్ల వ్యామోహం ఎంత ముదిరిపోయిందో. దబ్బపండు రంగును శరీర ఛాయతో పోలుస్తారు కవులు. ఇంకా కమలాఫలాలు, వాటిని నారింజ అంటున్నాం. అదే ఆంగ్లంలో ఆరెంజ్ అయింది. కాషాయం అన్నమాట. బత్తాయి, సంత్రా, మోసంబి ఇవన్నీ నిమ్మకు పాలోళ్ళు. సంత్రాలు నాగ్పూర్లో విస్తారంగా పండుతాయి గనక నాగ్పూర్ను సంత్రానగర్ అంటున్నారు. సంస్కృతంలోని నారింజను నాగరంగ, నారంగ అనే పదాలతో హిందీలో పిలుస్తారు. నారంగ్ అంటే నారింజ. దీని ఆధారంగా కబీర్దాస్ ఒక దోహా చెప్పినాడు. చల్తీకో గాడీ కహే, జమే దూద్కో ఖోయా, రంగీకో నారంగీ కహే, దేక్ కబీరా రోయా. గాడి అంటే హిందీలో బండి అని అర్థం. రైలును రైల్గాడి అంటారు కదా. కానీ గాడి అంటే కదలలేనిది అని అర్థం. గాడ్నా అంటే పాతిపెట్టుట కదా. పాతిపెట్టబడినది ఎలా నడుస్తుందని కబీరు భావం. అలాగే కోయా అంటే వెళ్ళిపోయిందని, అయిపోయిందని అర్థం. కానీ పాలు జమై కోవా తయారైంది. పాలెక్కడికి పోలేదు, అక్కడే ఉన్నాయి. అదేవిధంగా నారంగి అంటే రంగులేనిదని అర్థం వస్తున్నది. కానీ పాపం దానికి ఒక రంగు ఉన్నది కదా, అదే కాషాయం, ఆరెంజ్. మరి నారంగ అంటే రంగులేనిది అని అర్థం చెప్పాలి. మన మాట సొగసు ఎంత అవకతవకగా ఉన్నదో కబీర్ ఎత్తి పొడుస్తున్నాడు. తెలంగాణలో ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ నిమ్మ చెట్టు ఉండేది. దాన్ని స్నానాల గదికి అనుసంధానంగా పెంచేవాళ్ళు. ఎన్ని నీళ్లు వచ్చినా దానికేమీ కాదు. అందుకే నిమ్మకు నీరెత్తినట్లు అనే పలుకుబడి పుట్టింది. నిమ్మ ముక్కతో తోమితే రాగి పాత్రలు, ఇత్తడి పాత్రలు తలతలలాడిపోతాయి. నిమ్మ ముక్క, ఉప్పు కలిపి మక్క కంకికి రాసుకొని తింటే ఆ మజానే వేరు. మాంసాహార భోజనంలో నిమ్మ ముక్కలకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది. చిన్నపిల్లలున్న తల్లులకు నిమ్మ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సౌందర్య సాధనతో పాటు రాత్రి మిగిలిన అన్నాన్ని నిమ్మరసం పిండి తాల్పేసుకుంటే పొద్దుటి టిఫిన్ అయిపోతుంది. నిమ్మకాయ పప్పు, నిమ్మకాయ పులిహోర మొదలైనవి సర్వసాధారణమైన వంటకాలు.
సమయానికి నిమ్మకాయ దొరకకపోతే నిమ్మ ఉప్పు అనే ఒక రకమైన ఉప్పుతో రుచి పుట్టించేట్టు వండగలరు మన స్త్రీలు. శక్తిపీఠాల్లోని పూజా సమయంలో నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. మహారాష్ట్రలోని చంద్రపూర్లో గోండీ రాజుల చేత పూజలందుకున్న మహంకాళి దేవాలయంలోని గర్భగుడిలోకి బయలుదేరిన పూజారులు 4-5 నిమ్మకాయలను 2 చేతుల్లో ఉంచుకొని మరీ వెళ్తారు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం సర్వసాధారణం. అయ్యప్ప దీక్షలో కూడా నిమ్మకాయ దండల ప్రాధాన్యత ఉంటుంది. నిరాహార దీక్షలో కూర్చున్న వారిని దీక్ష నుండి విరమింపజేసే సమయంలో నిమ్మరసం నీళ్లలో కలిపి తాగించి దీక్ష విరమింపచేయడం అనే సంప్రదాయం ఒకటి బయలుదేరింది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అన్నట్లు నిమ్మ చేసే మేలు అమ్మ కూడా చెయ్యదు అని అనడంలో తప్పులేదు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.